బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ముస్లింల భారీ ర్యాలీ నిరసన, రాస్తారోకో. అనంతరం నరేందర్ మోడీ, నారా చంద్రబాబు నాయుడు మరియు నితీష్ కుమార్ల దిష్టిబొమ్మ దగ్ధం. వక్ఫ్ బోర్డు వ్యతిరేక బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదు. అల్టిమేటం జారీ చేసిన ముస్లిం సంఘాలు. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు, ఎండి అతహర్ వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఎండి ఇంతియాజ్, అంజుమన్ ఇస్లాహుల్ ముస్లిమీన్ అధ్యక్షులు ఎంఏ రహీం, గ్రంథాలయ చైర్మన్ అవేస్, నాయకులు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్ కుమార్, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మత పెద్ద మౌలానా ఫెరోజ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ ముస్లింల మత స్వేచ్ఛ హక్కులను హరించే విధంగా వక్ఫ్ సవరణ బిల్లును అర్ధరాత్రి దాటిన తర్వాత ఉభయ సభలలో పాస్ చేయడం దురదృష్టకరమని, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అహంకార చర్య అని హెచ్చరించారు. ముస్లింల ఓట్లతో గద్దెనెక్కిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, బీహార్లో నితీష్ కుమార్లు ఇట్టి బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింలను మోసం చేశారని, దమ్ముంటే వారు ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలిచి చూపించాలని అన్నారు. ఇది కేవలం వక్ఫ్ బిల్లు పోరాటం కాకుండా రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్న యుద్ధమని స్పష్టం చేశారు. సిక్కులు, క్రైస్తవులు, దళితులు సహా పలు వర్గాలు మద్దతు ఇస్తున్నాయని, ఇది మత పరమైన పోరాటం కాదని, ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటమని, ఈ పోరాటానికి అందరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరా, సలావుద్దీన్, లైక్ అహ్మద్, ఆబెద్ అలీ, ఎండి ఇస్తియాక్ అహ్మద్, రఫీవుద్దీన్ గోరీ, అమానతుల్లా, బుర్హన్, షరీఫ్, షకీల్, జహీద్, ఖలీల్, వాహిద్, సల్మాన్, అన్వార్, ఆరిఫ్, యూనుస్, జుబైర్, రియాజ్, అహ్మద్, ఇమ్రాన్ ఖాన్, అక్రమ్, నేహాల్, హఫీజ్, జకీర్ నాయకులు ప్రదీప్, కృష్ణారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. नहीं चलेगी, नहीं चलेगी मोदी तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी मोदी बाबू नीतीश मुर्दाबाद, 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 मुर्दाबाद मोदी बाबू नीतीश कुमार मुर्दाबाद, 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 मुर्दाबाद मोदी बाबू नीतीश कुमार मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। चंद्रबाबू, 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 नीतीश कुमार, नीतीश कुमार, नीतीश कुमार, नीतीश कुमार, मोदी नहीं चलेगी, नहीं चलेगी मोदी तेरी यहाँ पर आज जमा होने का मकसद यही है कि वक्फ बिल जो अमेंडमेंट बिल है उसको रिजेक्ट करने के लिए यहाँ पे सारे मुसलमान कौम जमा हुए हैं। और सबसे बड़ी हमारी बदकिस्मती यहाँ पर ये है कि बड़ी अफसोस के साथ ये कहना पड़ रहा है कि हमारा भूमि का जितना मुसलमान यहाँ जमा होना था आज जमा ना हो सका। और उससे भी बड़ी बदकिस्मती की बात यह है कि भाई आज हमारे मुल्क के अंदर, मुल्क हिंदुस्तान के अंदर ऐसे ऐसे कानून लागू किया जा रहा है जो बल्कि एक कम्युनिटी, बल्कि एक मुसलमान को एक टारगेट बनाकर
उनके इस्लाम को, उनके शरीयत को, बल्कि उनको तकलीफ पहुंचाई जा रही है। हालांकि यहाँ पे हिंदुस्तान के अंदर हर कम्युनिटी के लोग जीते हैं, यहाँ पे सिख भी है, मुस्लिम भी है, ईसाई, ये सारे मज़ाहिब के लोग जीते हैं और हिंदू सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। लेकिन आज हिंदुस्तान को खराब करने की नापाक साजिशें चल रही है। जब से भाजपा हुकूमत पे आई है, मुसलमानों के जो है समाजी और मिली के अंदर और पर्सनल चीजों के अंदर मुदाखलत करके अपने ऐवानों के अंदर, चाहे त्रिपुल तलाक का मसला हो या CAA का मसला हो या बाबरी मस्जिद का मसला हो, और यहाँ तक कि अब जो ये वक्फ बिल अमेंडमेंट का बिल आया हो, इसको सारे बिल अपने जो है जैसे पास कर ले रही है और मुसलमानों को इसकी सख्त तकलीफ हो रही है। जिस तरह हुकूमत के ऐवानों पे, इख्तिदार पे तुमको बिठाया भी है लोगों ने, उसी तरह नीचे उतारना भी जानते हैं। क्योंकि जब जब फिरौन ने सर उठाया है, अल्लाह ने फिरौन का अंजाम भी दिखाया है। और हम जब तक उस वक्त तक खामोश नहीं बैठेंगे, ये ना सोचे कि थोड़ी देर के लिए, मुसलमानों में आपसे गुजारिश करता हूँ कि आप ये ना सोचे कि थोड़ी देर के लिए आए, सड़क प्रदर्शन कर लिए और अपने घरों के अंदर गए, सो गए। नहीं, अगर ऐसे खामोश बैठे रहेंगे, माफ करना, या ये वक्त हमें अंदर की बारीकियों को आप नहीं जानते। अमित शाह जी बार बार ऐवान के अंदर कह रहे हैं कि मुसलमानों को इससे कोई तकलीफ नहीं होगी, नुकसान है, झूठ है। जितने भी बार मुसलमानों को ये कहा गया, तकलीफ पहुंचाई गई है। मस्जिदों को ताले पड़ेंगे, हमारी औकाफ की जायदाद जाएंगी, तो 31 लाख एकड़ पे वक्फ जायदाद है, उस पर नाजायज। मोहम्मद इम्तियाज है। मैं यादव बोर्ड का वक्फ बोर्ड का डिस्ट्रिक्ट प्रेसिडेंट हूँ। मैं यहाँ पे एक ही यहाँ से आवाज उठाना चाह रहा हूँ। वक्फ बोर्ड के इतने ज्यादा अभी तक तबाह हो चुके हैं, इसका सिर्फ रीजन नहीं है ना, जो वक्फ बोर्ड अमेंडमेंट मोदी और अमित शाह मिलकर और चंद्रबाबू नीतीश कुमार मिलकर जो है ना कल पार्लियामेंट में प्रवेश करे हैं, मैं उसकी सख्त मजम्मत करता हूँ। मैं चाहे जान भी और होना हमारी चली जाए, परवाह नहीं, लेकिन मैं इस बिल के लिए मैं आंदोलन में करता रहूंगा। कल या परसों से मैं जो है ना भूख हड़ताल के लिए मैं बैठने के लिए मैं ऐसे सबके सारे मुसलमानों को मैं ऐसे आवाज देता हूँ। फिर मुसलमान आप लोग उठिए, अभी नहीं तो अभी कब उठेंगे, अपने पूरा इदारा चले। कल के दिन अपन जो है ना फ्री में मैयतों को दफना रहे खबरस्तानों में, कल के दिनों फ्री में भी दफनाने के लिए अपने जगह नहीं मिलेगी। खबरस्तान बोलेंगे कि हमारा है बोल के, और अपना जो दरगाह है वो दरगाह बोलेंगे कि हमारी है बोल के। तो मस्जिदों में जो नमाज पढ़ रहे हैं वो गवर्नमेंट के तहत हो, तुम लोग की नहीं, वो तो कहाँ देंगे मुसलमान। अभी ये वक्त उठिए, ये मौका ऐसा चल रहा है मुसलमानों का, हमारे घरों तक क्या है, हमारे माँ बहनों तक क्या है, हमारे तक कुछ भी नहीं है, हमारे कुछ नहीं होता। ऐसे गलत फहमी मत रही है। आज हमारी बारी तो कल तुम्हारी बारी है। और मैं साफ हिंदुओं से भी मैं कहना चाहता हूँ, आज जो हमारे वक्फ बोर्ड के पिला जो जमीन जायदाद जो छीने गए ना, कल बराबर इंडोमेंट के, देवादया शाखा के, फॉरेस्ट के जितने भी जमीना है वो पूरे जमीना छीने जाएंगे। आप लोग गलत फहमी में नहीं रही है। मैं इसलिए बोल रहा हूँ, मैं हर पॉलिटिकल लीडर्स को फॉर्म की तरह मत देखिए वक्फ बोर्ड के लिए। कल के दिन बराबर हिंदुओं के जमीना भी ऐसी छीने जाएंगे। लिहाजा हम सारे मुसलमानों का आपका साथ दीजिए। मैं बस यही कर रहा हूँ। कल या परसों जो है ना हम लोग ऐलान करेंगे यहाँ पे बराबर वक्फ बोर्ड की बिल जब तक वापस नहीं ली जाएगी, बराबर भूखा पे मैं बैठूंगा, मेरे साथ के साथ यहाँ बैठेंगे। मैं यहाँ से ऐलान करता हूँ और जितने भी यहाँ पे इस वक्फ बोर्ड बिल के खिलाफ में जो धरना में मौजूद हुए, सबका मैं दिल से शुक्रिया अदा करता हूँ। అంబేద్కర్ చౌరస్తా వద్ద భువనగిరి పట్టణ ముస్లింలు మరియు భౌతికవాదుల ఆధ్వర్యంలో ఏదైతే మొన్న పార్లమెంట్ లో ముస్లింల మత స్వేచ్ఛ హక్కును హరించే విధంగా వక్ఫ్ సవరణ బిల్లు తేవడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మేమంతా ఏకమై ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వము కేవలం ముస్లింలను మాత్రమే టార్గెట్ చేస్తూ గతంలో 370 ఆర్టికల్ గాని, ట్రిపుల్ తలాక్ గాని, CAA గాని, ఈ రోజు వక్ఫ్ సవరణ బిల్లు గాని, ఇది ముస్లింలకు వ్యతిరేకం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 and 14 హరించే విధంగా, మత స్వేచ్ఛ హక్కులను హరించే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ వారికి సహకరించిన చంద్రబాబు, నితీష్ కుమార్లు మేళచదవడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ముస్లిం సమాజం రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయబద్ధంగా ఏ విధంగా అయితే గతంలో 5 చట్టాలను వెనక్కి తీసుకున్నారో, వక్ఫ్ బిల్లుని వెనక్కు తీసుకునేంత వరకు మేమందరం ఏకతాటిపై నిలబడి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడతాం. గతంలో చూసుకుంటే భారతదేశంలో ముస్లింలపై ఈ రోజు జరుగుతున్న దాడులు కానీ ఈ రోజు వక్ఫ్ బిల్లు నిరసనమని తెలియజేస్తున్నాం. అందుకే ప్రతి ఒక్క లౌకికవాదులు ఈ రోజు ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నేను ఈ రోజు ఈ భువనగిరి వేదిక నుండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ప్రవేశపెట్టినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేమంతా కూడా లౌకిక వాదులంగా, ప్రజాస్వామిక వాదులంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి
భారత రాజ్యాంగ పరిరక్షణ కూడా మేమంతా కూడా వ్యతిరేకిస్తూ నిన్న జరిగినటువంటి ముస్లిం వక్ఫ్ బోర్డు చట్టంలో ముస్లింలకు సంబంధించిన 4 మంది వ్యక్తులను తీసుకురావడం, సోదరుడు రహీం గారు చెప్పినట్టు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నులు ఉన్నటువంటి అదాని అంబానికి భారతదేశ సంపన్న వర్గాలను ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దారాదత్తం చేస్తూ ఈ రోజు వారు అక్రమంగా కట్టినటువంటి స్థలంలో బిల్డింగ్ ను కేవలం ఒక్క వ్యక్తి కోసం ఈ రోజు ముస్లిం సంబంధించినటువంటి వారి పవిత్రంగా భావించేటువంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఈ రోజు తిరిగి ప్రభుత్వము చట్టం తీసుకురావడం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ముస్లింలు హిందువులు అంతా కూడా లౌకికవాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతి భారత రాజ్యాంగాన్ని తుంగలో నొక్కి అక్రమంగా వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టి ప్రజాస్వామ్యవాదులను ముస్లింలనే టార్గెట్ చేస్తుంది నరేంద్ర మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ప్రజాస్వామ్యవాదులందరం యుద్ధ కంఠంతో ఖండించి ఈ భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని పెట్టడం కోసం, ఈ భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజాస్వామ్యవాదులు భారతీయులందరూ కులాలకు మతాలకు భిన్నంగా పోరాటం చేయాలి. రానున్న తరుణంలో ప్రజాస్వామ్యానికి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది. భారతీయులారా, ప్రజాస్వామ్యవాదులారా, నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క యుద్ధాలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ఈ వక్ఫ్ బోర్డు బిల్లును తిరస్కరించేంత వరకు, వాపసు తీసుకునేంత వరకు ప్రజాస్వామ్యంగా పోరాటం చేయాలని, రాహుల్ గాంధీకి మద్దతుగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. ముస్లింలకు సంబంధించినటువంటి ఒక వక్ఫ్ బోర్డు బిల్ ని తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ముస్లింలను, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పాస్వాన్ ఇలాంటి ఎంతో మంది ఇంకో 3-4 పార్టీలందరూ కలిసి కూడా ఇవాళ వక్ఫ్ బోర్డు బిల్ కు మద్దతు పెట్టడం జరిగింది. వారికి కూడా ఇక్కడ భువనగిరి వేదిక మైనార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఒక్క ముస్లిం ఓటర్ కూడా మీకు ఓటేయని తెలియజేస్తూ, అంతేకాకుండా ఇవాళ కొన్ని మతోన్మాద పార్టీలు ఇవాళ మైనార్టీలకు ఎలాంటి వ్యతిరేకాలు జరుగుతున్నాయో రేపు రాజ్యాంగం మీద కూడా ఈ దాడి జరగవచ్చని తెలియజేస్తున్నాను. దయచేసి మిత్రులారా, సోదరులారా, మనమందరం కలిసికట్టి లౌకికవాదంగా ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలతో పాటు క్రిస్టియన్లు, సిక్కులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి అయిపోయిన తర్వాత కూడా హిందువులకు కూడా ఈ దేశంలో కొన్ని మతోన్మాద పార్టీలు సురక్షితంగా ఉండనియారని కేవలం వారి పాపం కనుక్కోవడం కోసం దేశంలో అభ్యున్నత గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప ఈ దేశం ఎటువైపు పోతుంది, ఒక మైనార్టీలకు గాని, ఒక హిందువులకు గాని, ఒక సిక్కులకు గాని గంగా జమున తైసిప్తో నడవాల్సిన అవసరం ఉంది. ఇదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు నఫరత్ చోడో భారత్ జోడో అన్నాడు. మనమందరం కూడా నఫరత్ చోడో భారత్ జోడో ఈ రోజు మేము సామరస్యంగా ఈ వక్ఫ్ బోర్డు బిల్ ని వ్యతిరేకిస్తున్నాం. 370 ఆర్టికల్లో ఇలాగే చేశారు, ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా ఇలాగే చేశారు. ఒక్కొక్కటి చూసుకుంటా పోతే ఎలాగైతే రైతుల బిల్లుని వెనకకి తీసుకుర్రో అదే విధంగా కోర్టునైనా ఆశ్రయిస్తాం, శాంతియుతంగా చేస్తాం. అవసరమైతే మా ప్రాణాలు కోల్పోవడానికైనా ఈ మైనారిటీల కోసం, ముస్లింల కోసం బిల్లుని కోర్టులో కూడా మేము వేయడం జరుగుతుంది. దయచేసి మీ అందరికి నేను ఒకటే విన్నపం చేస్తున్నా, దేశం కోసం, ధర్మం కోసం అని మీరు చెప్పుకునే మీరు ఇవాళ ఒక ధర్మాన్ని మీరు కించపరిచే విధంగా వాళ్లకు ఉన్నటువంటి శక్తులను కూడా మీరు తీసుకుంటారు, వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా జరిగితే ఈ దేశం అభివృద్ధి వైపు పోదు. మిత్రులారా, ఇవాళ ఫైనాన్స్ చూడండి, దేశం ఎటువైపోతుందో చూడండి అని తెలియజేస్తున్నాను. ఇంకో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో భిన్న మతాలు, భిన్న వర్గాలు, భిన్న కులాలు అందరూ కలిస్తేనే ఇదొక లౌకిక రాజ్యాంగం. లౌకిక రాజ్యాంగంలో
కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద ఏ రకమైనటువంటి చట్టాలను చేయడం అవసరం లేదు, చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టుగానే ఉంటుంది తప్ప గత 10 సంవత్సరాల నుంచి ఎన్ఆర్సీ పేరు మీద, సిఏఏ పేరు మీద, హిజాబ్ పేరు మీద, ట్రిపుల్ తలాక్ పేరు మీద ఒక ముస్లిం వర్గం మీద మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దాడి చేస్తుంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఈ రోజు ఒక సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏదైతుందో ఈ రోజు ఆ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటి కూడా లాక్కోవాలని చెప్పనేసి ఆయన దోస్తు ఉన్నటువంటి అంబానీకి కట్టబెట్టాల్సిన 27 అంతస్తుల బిల్డింగ్ ఒక యతీంఖానా అంటే ఆర్ఫనేజ్ స్కూల్లో, ముస్లింల యొక్క స్కూల్లో ఏదైతుందో ఆ ఇల్లు కట్టడం జరిగింది. అట్లాంటి వాళ్ళను ఏదైతుందో వీళ్ళు మచ్చిక చేసుకోవడానికి ముస్లింస్ యొక్క ప్రాపర్టీస్ ని పణంగా పెడుతున్నారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లౌకికవాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో ఏదైతుందో భారతదేశం యొక్క ఒక విలువ దిగజారిపోతుంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే ఒక వర్గం మీద ఈ రకమైనటువంటి దాడి నడిచినప్పుడు రాజ్యాంగంలో అధికరణం ఆర్టికల్ 14 కానివ్వండి, ఆర్టికల్ 16 కానివ్వండి, ఆర్టికల్ 26 కానివ్వండి, అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఒకే రకంగా జీవించే హక్కు కలిగి ఉన్నది. దాన్ని తూట్లు పొడుస్తూ ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏది లా మినిస్టర్ కిరణ్ రిజిజు మాట్లాడుతున్నారు, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉన్న ముస్లింల అభివృద్ధి కోసం మేము చేస్తున్నామంటారు. ఒకవేళ గనుక మీరు ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడే బదులు ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం మీరు ఏమైనా చేసినట్టయితే ముస్లిం పెద్దలు పిలవండి, వాళ్ళ కన్సెన్స్ తీసుకోండి, ఏ రకంగా చేయాలనుకోండి. ముస్లిం ప్రాపర్టీస్ లో, ముస్లిం వక్ఫ్ బోర్డ్ లో ముస్లిం ఏతరులను 2 మెంబర్లను పెట్టడంలో మీ ఆంతర్యం అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి ఒక నల్ల చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలి. అదే విధంగా ఈ రోజు వాళ్ళకి సపోర్ట్ చేసే 2 పార్టీలు, జేడీయూ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నితీష్ కుమార్ గారు కానివ్వండి, మీరు ఒకసారి చూడండి, వాళ్ళు కేవలం ముస్లిం ఓట్లతోని మాత్రమే గెలిచిందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు సపోర్ట్ చేసి ఈ ప్రజాస్వామ్యంలో లౌకికవాదం ముసుగులో ఉన్నటువంటి వీళ్ళిద్దరిని వెంటనే మీరందరూ కూడా ముస్లిం లౌకికవాదులందరూ కూడా వాళ్ళను ఒక దూరంగా ఉంచాల్సిన అవసరం ఆసనమైంది. ఇప్పుడు ఇటువంటి నల్ల చట్టాన్ని, ఈ బిల్లును వెంటనే ఉపసంహరించాలి. ఉపసంహరించకపోయినట్టయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటుగా ఇక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా, భువనగిరిలో ఉన్న ముస్లింలందరూ ఏకతాటిపై నడిచి ఈ బిల్లును ఉపసంహరించేంత వరకు నిద్రపోవద్దని చెప్పి అందరినీ లౌకికవాదుల్ని సవినయంగా కోరుకుంటున్నాను.